సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న వారణాసి చిత్రం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ చర్చ నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ అడ్వెంచర్ మూవీని సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఏప్రిల్ 7, 2027న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మేము 1 సంవత్సరం ముందుకు ప్రయాణిస్తే అది షో టైం అవుతుందంటూ మేకర్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. రాజమౌళి మార్క్ మేకింగ్ తో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి 365 అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ కౌంట్ డౌన్ పోస్టుకు నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ స్పందిస్తూ మొదటి పాట ఎప్పుడు వస్తుందని కీరవాణిని సరదాగా అడగడం విశేషం. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణతో సినిమా మ్యూజికల్ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. సంగీతపరంగా కూడా ఈ చిత్రం ప్రపంచ స్థాయి నాణ్యతతో ఉండబోతోందని కీరవాణి హింట్స్ ఇస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అటు మూవీ షూటింగ్ సెట్స్ గురించి చిత్ర అధికారిక ఎక్స్ హ్యాండిల్లో వస్తున్న ఫన్నీ పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. షూటింగ్ ఎంత సరదాగా సాగుతుందో చెబుతూనే మరోవైపు పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తోంది. రాజమౌళి తన ప్రతి సినిమా కోసం తీసుకునే ప్రత్యేక శ్రద్ధ, మహేష్ బాబు అంకితభావం తోడవడంతో అవుట్పుట్ అద్భుతంగా వస్తోందని సమాచారం. ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడం ఈ సినిమాకున్న క్రేజ్ను తెలియజేస్తోంది. ఈ గ్లోబ్ ట్రాటింగ్ ఎపిక్ యాక్షన్ డ్రామాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ నేపథ్యంలోనే వారణాసి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.